అయినా నువ్వు గుండు కొట్టించుకుంటే తను సివిల్స్ ఎలా పాస్ అవుద్దిరా? పెళ్ళి అడిగైతే డెకరేషన్ మనం చేయట్లేదా? ఇది అంతే. సరే కానీ ఎల్లుండి మార్నింగే పెళ్ళి, ఈ టైంలో వాడికి చెప్పడం అవసరమా? విషయం కన్ఫామ్గా కరెక్టే, అయినా తెలిసి కూడా చెప్పకుండా ఎలా ఉంటాంరా? వాళ్ళ ఎంగేజ్మెంటే 5 months అయిందిరా. ఈ గ్యాప్లో తను ఎలాగో చెప్పేసే ఉంటుందేమో. మనం ఎందుకు వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవటం? తను చెప్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇప్పుడు తెలుస్తుంది. చెప్పు. లేదు, ఇంకా చెప్పలేదు. వాడా? అదే ఈ టైంలో చెప్పడం అవసరమా అంటున్నాడు. నీ సంగతి ఏంటి? వచ్చేసావు స్టేషన్కి? ఏంటి 45 minutes లేటా? యశ్వంత్పూర్ నుంచేగా వచ్చేది. అయితే ఎంత టైం పడుతుంది సికింద్రాబాద్ స్టేషన్కి రావడానికి? నేను రాను స్టేషన్కి. అక్కడ మీ బాబు ఉంటాడు. ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు కలవద్దని చెప్పాను కదా అని ఏడిచ్చేస్తాడు. వాడు వచ్చాడు, ఫోన్ ఇవ్వమంటావా? ఇగోరా. ఎవరు? హలో, చెప్పండి మేడం. ఎక్కడ? ట్రైన్ లేటా? 45 minutes? ఓకే, సరే. ఆంటీ నిన్నే వచ్చేసారు. ఏవో కొనాలంటలే. అమ్మ ఆంటీ ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళారు. నువ్వు డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసే రేపు. నేను పంపిస్తాను వీడిని స్టేషన్కి. ఏంటి రాడా? అప్పుడే అంకుల్ ఒపీనియన్కి అంత రెస్పెక్ట్ ఇస్తున్నాడా వీడు? నేను పంపిస్తాలే. సరే అయితే ఉన్నా మరి. ఏంటి? లేదే, నాకేం చెప్పలేదే. నువ్వు చెప్పచ్చు కదా ఆ విషయం ఏదో. సరే అయితే వాడిని అడుగుతాలే. ఓకే, బాయ్, టేక్ కేర్. ఎరా, ఏంటి మ్యాటర్? స్వప్న ఏంటి? నువ్వేదో విషయం చెప్తావంటుంది. అదేం లేదులే కానీ, నువ్వు చిన్మయి డైలీ మాట్లాడుకుంటారా? అదేం క్వశ్చన్ రా? పెళ్ళికి ముందు మాట్లాడుకోకూడదా ఏంటి? అది కాదురా, తను 2 years బ్యాకే ఒక అబ్బాయిని లవ్ చేసిందంట. ఎవరంట? క్లాస్మేటా, కోలీగ్గా? రే, లవ్ అంటే 1 side లవ్ కాదురా, బోత్ సైడ్. ఆల్మోస్ట్ 1 year లవ్ చేసుకున్నారంట. అదే అర్థమైంది లేరా. 1 side అయితే ఈ పాటికి ఇప్పుడు చెప్పేదే కదా నాకు. అంటే బోత్ సైడే చెప్పాల్సిన అవసరం లేదా? అరే అసలు ఇంత క్యాజువల్గా ఎలా తీసుకుంటున్నారో నువ్వు? ఈ విషయం నీకు చెప్పడానికి మేము ఎంత ఆలోచిస్తున్నావు తెలుసా? ఇందులో ఆలోచించడానికి ఏముందిరా? తనకి పాస్ట్లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అంతే కదా. ఉండటం మ్యాటర్ కాదు, ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరికీ ఉంటున్నారు. బట్ అది నీకు చెప్పలేదురా తను. అరే, ఈ విషయం దాచిపెట్టినందుకు నీ చిన్నప్పటి ఫ్రెండ్స్ మాకే ఎంత కోపం వస్తుంటే నీకేమనిపించట్లేదరా? తను బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వటానికి ఒక కప్పు కాఫీ తాగితే చాలంట్రా, 5 minutesలో మొత్తం సెట్ అయిపోతుందని చెప్పింది. నైట్ టైం బోర్ కొట్టినప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్ళటం అంటే ఇష్టం అంట. కార్లో కాదు రే, బైక్ మీద. ఎవ్రీ థర్స్డే మార్నింగ్ 5 o'clockకి కంపల్సరీగా బాబా టెంపుల్కి వెళ్తుందంట. ఇలా నాకు చాలా చెప్పింది. తను చెప్పిన ప్రతి విషయం తనతో పాటు నా లైఫ్లోకే వస్తాయి. అవి మా ఇద్దరికి సంబంధించిన విషయాలు అవుతాయి. బట్ ఒకడిని ఇష్టపడింది, ఎందుకో వద్దనుకుంది, అంతే. అది అక్కడితో అయిపోయింది. అది తనకు మాత్రమే సంబంధించిన విషయం, అసలు నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే ఏంట్రా? కాఫీ అంటే ఇష్టం, లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం, ఇవి చెప్తే చాలరా పెళ్లి చేసుకోవడానికి? పెద్ద పెద్ద విషయాలు తెలుసుకోవాల్సిన పని లేదా? అయితే ఇప్పుడు నువ్వు ఒక్కడే బ్రాడ్ మైండెడ్ గాడివి, మేమంతా నేరో మైండెడ్ గాలమంటావు, అంతేనా? అది కాదురా. సరే, నువ్వు 9th శైలిని లవ్ చేసిన విషయం స్వప్నకు చెప్పావా? చెప్పాను. ఇంటర్లో స్నిగ్ధాని, బీటెక్లో శాంతి విషయం కూడా చెప్పాను. నేను తన దగ్గర ఏం దాచలేదు. గుడ్. కానీ ఎప్పుడు చెప్పావు? ఏంటి? అదేరా, ఇదంతా ఎప్పుడు చెప్పావు?
ఎప్పుడేంటి తను యాక్సెప్ట్ చేసిన 2 వీక్స్లోనే అని చెప్పేశాను. అరే వీడు ప్రపోజ్ చేసిన ఎన్ని మంత్స్ రా స్వప్న ఓకే చెప్పింది? ఆల్మోస్ట్ 7 months అనుకుంటా. అప్పటి వరకు నువ్వు ఎందుకురా చెప్పలేదు? అసలు తను నన్ను లవ్ చేస్తుందో లేదో తెలియకుండా ఇవన్నీ ఎలా చెప్తాను బే? సో నిన్ను కూడా తను ప్రేమిస్తుంది అని యాక్సెప్టెడ్ లైసెన్స్ వచ్చేంత వరకు నీ లైఫ్లో జరిగిన ఏ ఇంపార్టెంట్ విషయం తనకు చెప్పలేదు. ఎందుకంటే తను ఎలా రిసీవ్ చేసుకుంటుందా అని భయంతో. అంతేగా? ఒక అబ్బాయిగా ప్రేమించిన అమ్మాయి దగ్గర మనకే ఇన్ని భయాలుంటే అమ్మాయిరా లైఫ్ షేర్ చేసుకుపోయే నాతో తన పాస్ట్ ఇన్సిడెంట్ గురించి చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? రేయ్, డైరెక్ట్గా నాకు అనిపించింది చెప్తున్నా. ఇలా అనటం కరెక్ట్ కాదో నాకు తెలియదు. ఐ లవ్ యూ చెప్పి 4 రోజులకే అన్నీ జరిగిపోతున్న రోజులు రాయి. బయట మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా అమ్మాయిలందరూ ఎలా ఉంటున్నారో. మన చూపు ఎలాంటిదంటే పబ్బుకెళ్ళి పద్ధతి గల అమ్మాయిలు లేరని చెప్పి బాధపడిపోతూ ఉంటాం. గుడికెళ్ళి అదే అమ్మాయిల నడువులు చూసి ఆనందపడిపోతూ ఉంటాం. ఫిజికల్ రిలేషన్షిప్. ఇప్పుడు నేను వీడు క్వశ్చన్ అడుగుతాను, నువ్వేం ఫీల్ అవ్వకరా. అడుగు. నువ్వు స్వప్నతో ఎన్నిసార్లు సెక్స్ చేసావు? రేయ్ ఏమడుగుతున్నావురా? ఒక 5-6 times జరుగుంటుందిరా. మ్యాక్సిమం హ్యాపీనెస్ ఎంతసేపు ఉందిరా? రేయ్ ఇంక చాలు, ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది మ్యాటరు, ఇంతటితో వదిలేయండి. నువ్వు ఉండరా. ఒక 1 hour ఉంటుందిరా. జరిగే ఛాన్స్ లేదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. కానీ ఇన్ కేస్ స్వప్నకి రేపు ఎవరితోనో మ్యారేజ్ అయిపోతే ఆ పెయిన్ ఎంతసేపు ఉంటుందిరా? చూసావరా, ఒక చిన్న ఆలోచన ఎంత భయంగా ఉందో. బాధకి సంతోషానికి ఉన్న తేడానే అది. నీకు గుర్తుందరా ఫస్ట్ టైం స్వప్న చేపట్టుకున్న రోజు ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి చెప్పాడో మనకి. హార్ట్ బీట్ 5.1 సౌండ్ సిస్టంలో వినిపించిందన్నాం. జస్ట్ హ్యాండ్ టచ్ చేసినందుకు. అయినా నా దృష్టిలో మనం ప్రేమించిన అమ్మాయి చేయి మొదటిసారి పట్టుకున్న, ఫిజికల్గా కలిసిన, బోత్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లవ్ రా. ప్యూర్ కాంటాక్ట్ విత్ లవ్. తను నాకు కాల్ చేసిన ప్రతిసారి లాస్ట్లో కొంచెంసేపు సైలెంట్గా ఉండేదిరా. ఏదో సిగ్గుపడుతుందేమో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, పాస్ట్లో ఒక అతను లవ్ చేసిందని నాకు చెప్పలేక, చెప్తే విని ఎలా రియాక్ట్ అవుతానో అని అర్థం కాక ఎంత బాధపడి ఉంటుందో కదా. మాకు ఎంగేజ్మెంట్ అయినా 26 days పట్టిందిరా తన్ని ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్ళటానికి. అలాంటి ఒక అమ్మాయి వేరే ఎవడికో తను వేలు పట్టుకునే ఛాన్స్ కూడా అలాంటిది వేరే ఎవడినో తను వేలు పట్టుకునే ఛాన్స్ కూడా ఇస్తుంది అనుకోను. ఒకవేళ నువ్వన్నది కూడా నిజమే అవ్వచ్చు. మనమే అనుకుంటాం కదరా పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పర్లేదు, పెళ్ళి తర్వాత లైఫ్ ఇంపార్టెంట్ అని. ఎలా ఉన్నా పర్లేదు అంటే ఎలా ఉన్నా పర్లేదు అని.